ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సతీమణి యాక్టివ్ అవుతున్నారా? ఎమ్మెల్యే అందుబాటులో లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉండేందుకు ఆమె యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారా? స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంపై ఎమ్మెల్యే భార్య దృష్టి పెట్టడంతో ఫ్యాన్ పార్టీలో గుబులు మొదలైందా? ఆయన సాధారణ ఎమ్మెల్యే కాదు, వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే. స్వయాన సీఎం చంద్రబాబుకు బావమరిది. ఎస్, ఆయనే హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య. ఇక మిస్సెస్ బాలయ్య దూకుడుతో వైసీపీ పరేషాన్ అవుతోందట. ఇంతకీ బాలకృష్ణ దంపతుల దూకుడు వెనుక పొలిటికల్ వ్యూహం ఉందా? భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డబుల్ స్ట్రాటజీతో వైసీపీకి ట్రబుల్ పెంచేశారా? హిందూపురం పాలిటిక్స్ లో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. దీంతో అక్కడి రాజకీయం వేడెక్కింది. బాలకృష్ణ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య వరుస పర్యటనలు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. స్వాతంత్ర దినోత్సవంలో మిసెస్ బాలయ్య పాల్గొనడమే కాకుండా ప్రజలకు క్యాడర్ కు అందుబాటులో ఉండడంతో టీడీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఇప్పటికీ బాలయ్య దూకుడుతో పరేషాన్ అవుతున్న ఫ్యాన్ పార్టీని మిసెస్ బాలయ్య కూడా కంగారు పెట్టిస్తున్నారట. ఇక టీడీపీకి 4 దశాబ్దాలుగా తిరుగులేని కంచుకోటగా ఉంది హిందూపురం. ఒకవైపు సినిమాలు, మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కార్యక్రమాల్లో బాలకృష్ణ ఎంత బిజీగా ఉన్నా నియోజకవర్గంలో ఆయన పట్టు సడలలేదని చెప్తారు. అయితే షూటింగ్ లో గాయం కారణంగా బాలకృష్ణ కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో క్యాడర్ డీలా పడకుండా చూసేందుకు బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి రంగంలోకి దిగారు. హిందూపురంలో ఆమె స్పీడ్ పెంచారని టాక్. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు క్యాడర్తో తరచూ సమీక్షలు జరుపుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా నియోజకవర్గానికి వస్తున్నారు. మరీ ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాను నిరంతరం అందుబాటులో ఉంటానని తమ్ముళ్లకు బలమైన మెసేజ్ పంపిస్తున్నారు. మరోవైపు హిందూపురం వైసీపీలో ఇప్పటికే అంతర్గత పోరు ముదిరి పాకాన పడిందట. వైసీపీ ఇన్ఛార్జ్ దీపికా నాయకత్వాన్ని సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. అలా వ్యతిరేకించిన వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో హిందూపురం వైసీపీ దారం తెగిన గాలిపటంలా మారిందని టాక్. ఈ పరిణామాలతో దీపిక డిఫెన్స్ లో పడ్డారనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సిచ్యువేషన్ లో నందమూరి దంపతుల పొలిటికల్ స్పీడ్ కు చెక్ పెట్టడం వైసీపీకి అంత తేలిక కాదనే చర్చ జరుగుతోందట. స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఈ పరిణామాలు వైసీపీ క్యాడర్ ను కుంగదీస్తున్నాయంటున్నారు. హిందూపురంలో బాలకృష్ణ సతీమణి యాక్టివ్ అవడం చూస్తుంటే ఇక్కడి రాజకీయాల్లో మరో సరికొత్త అధ్యాయం మొదలైనట్టు కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, డీలిమిటేషన్ ఈక్వేషన్ల నేపథ్యంలో వసుంధర మార్క్ పాలిటిక్స్ కి కొత్త అర్థాలు ఉన్నాయంటున్నారట పొలిటికల్ పండిట్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో హిందూపురంలో 6 సార్లు వసుంధర పర్యటించారు. ఆమె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. బాలకృష్ణకు హిందూపురంలో 4 పిఏలున్నా అటు ప్రజల్లో ఇటు క్యాడర్లో ఎక్కడా చిన్న గ్యాప్ లేకుండా స్వయంగా గ్రౌండ్ రియాలిటీపై వసుంధర ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే హిందూపురం స్థానిక ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయాలంటూ నేతలు, కార్యకర్తలకు బాలయ్య దిశానిర్దేశం చేశారు. దీంతో స్థానిక సమరంలో టీడీపీ శ్రేణులను ముందుండి నడిపించేందుకు వసుంధర స్వయంగా రంగంలోకి దిగారని చెప్తున్నారు. వరుస పర్యటనలు, హిందూపురం రాజకీయాల్లో వసుంధర యాక్టివ్ అవడం వెనుక చాలా పెద్ద రాజకీయ వ్యూహం ఉందనే చర్చ జరుగుతోందట. డీలిమిటేషన్ లో భాగంగా హిందూపురం నియోజకవర్గం 2 అసెంబ్లీ స్థానాలయ్యే అవకాశం కనిపిస్తోంది. హిందూపురం టౌన్, హిందూపురం రూరల్ పేరుతో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. అలా జరిగితే 2 నియోజకవర్గాల్లోనూ బాలకృష్ణ దంపతులు పోటీకి దిగుతారనే ప్రచారం జోరందుకుందట. ఇక సీఎంగా చంద్రబాబు బిజీగా ఉంటే కుప్పం నియోజకవర్గ బాధ్యతలను ఆయన సతీమణి భువనేశ్వరి చూసుకుంటున్నారు. అదే స్ట్రాటజీని హిందూపురంలో వసుంధర అమలు చేస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు. అగ్నికి వాయువు తోడైనట్టు బాలయ్య దూకుడుకు వసుంధర స్ట్రాటజీ తోడు కావడంతో స్థానిక సమరంలో వార్ 1 సైడ్ అంటూ పసుపు సైన్యం కదం తొక్కుతోంది.